మీరు మనుస్మృతి చేస్తున్నప్పుడు అంటే చేయబోయే ముందు చెప్పారు కదా, వరల్డ్ అతి వర్స్ట్ బుక్ అని చెప్పారు కదా. యాక్చువల్గా అది వింటున్నప్పుడు అఫ్కోర్స్ మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, బట్ నేను అనుకున్నా అంటే వాళ్ళు చెప్తున్నారు అంటే నాకు ఇంచుమించుగా అన్ని ఒకే రకమైన వరస్ట్ బుక్స్ అని తెలుసు నాకు జనరల్గా. కానీ ఈయన చెప్తున్నారు కదా, మేబీ చెప్తున్నారు అనుకున్నాను, కానీ మీరు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత జస్టిఫికేషన్ వచ్చేసింది. బికాజ్ ఎందుకంటే మీరు చెప్పినట్టు రైట్, ఇప్పుడు ఒకే దాంట్లో ఇన్ని తరగతులు చేసేసి ఒకటికి కనీసం ఒక హక్కు కూడా లేకుండా ఆ చివరి వర్ణాన్ని మొత్తం నాశనం చేసేస్తే ఇంకా దెర్ ఈజ్ నో, ఇంకా ఎంతకంటే వరస్ట్ ఉండదేమో. ఎందుకంటే ఇంకా వాడు బతికినంత కాలం దాన్ని మోస్తానే బతకాలి కాబట్టి. నాకు దాంతో వచ్చిన ట్రబుల్ ఏంటంటేనండి, ఇప్పుడు పాత కమ్యూనిటీస్ అంటే ఏన్షియంట్ పీపుల్ అందరూ ఇలా డిస్క్రిమినేటరీ అనండి. ఇప్పుడు మీరు ఆ యూదుల పుస్తకం తీసుకున్నా, ఈ ఓల్డ్ టెస్టమెంట్ తీసుకున్నా, పక్కన ఇతర గుంపులు అంటే కబేళాలు కానివ్వండి, లేకపోతే కబీలాస్ కానివ్వండి, పక్క ఊర్లు కానివ్వండి, వాళ్ళు వేరే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళు ఇతరులు అన్న ఉద్దేశంతో వాళ్ళని చంపేయమంటాడు. రైట్, అది ఓల్డ్ టెస్టమెంట్లో మనకు కనిపిస్తున్నవాడు. అది అండర్స్టాండబుల్. అంటే వాడు పరాయోడని తేల్చి వాడిని చంపమంటున్నాడు. అది కరెక్ట్ అనట్లేదు నేను, అది అండర్స్టాండబుల్ అంటున్నాను. మన దగ్గరకు వస్తే మన దగ్గర కూడా మ్లేచ్చులను చంపేయాలి, మ్లేచ్చులు దుర్మార్గులు అంటే బయటోళ్ళు కదా. సరే, వాళ్ళని చంపేయాలంటే సరే వాడు వీడు ఒకటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగే దారుణం ఏంటంటే, మన ఊర్లో ఉండేవాడు, మనలాగే ఉండేవాడు, మన ధర్మాన్నే పాటించేవాడు, వాడిని దూరంగా ఎలా పెట్టగలిగారు? ఏ మొహం పెట్టుకుని పెట్టగలిగారు? వాడికి అంత దారుణమైన శిక్షలు ఎందుకు పెట్టగలిగారు? రైట్, ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో దుర్మార్గాల్ని కనపట్లేదా అని చెప్పి కొంతమంది ఎదవేషాలు వేశారు దీంట్లో కామెంట్స్లో. ఎందుకు కనపట్లేదు? ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ గుడ్, ఐఎమ్ సేయింగ్ దే ఆర్ అండర్స్టాండబుల్. వాడు ఎందుకు చేశాడంటే వాడు పరాయోడు అనుకున్నాడు కాబట్టి. ఆ పరాయోడు కూడా ఇదే దేవుడికి కాళ్ళు మొక్కేశాడంటే వాడిని క్షమించేస్తారు కదా. రైట్, ఖురాన్ కూడా అంతే. నమ్మని వాడిని నరికే అంటారు. ఓకే, వెరీ గుడ్. కానీ వాడు నమ్మేశాడు, వెంటనే అల్లాకి సజ్దా చేసేసాడు అంటే ఆయన చంపరు కదా. ఇప్పుడు వాడు కాఫీర్ కాదు కదా, వాడు హీజ్ అవర్ గై, వాడిని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ మనుస్మృతి ఏంటి అంటే అదే ధర్మంలో ఉండిన వాడిని ఎలా అంత దారుణంగా ఎలా చేయగలిగారు? ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే, ఇది ఉగ్రవాదం గురించి. ఉగ్రవాది నేను ఒకసారి చంపుతాడు, దాంతో నువ్వు అయిపోతావు, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ జీవితం మొత్తం అక్కడితో ఎండ్ అయిపోయింది, అయిపోయింది. రైట్, ఇక నీకు అవమానం అనేది లేదు. కానీ ఇందులో నీకు జీవితాంతం అవమానం ఉంది. నిన్ను చంపడాడు, కానీ జీవితాంతం నిన్ను, నీ నెక్స్ట్ తరాన్ని, నీ భార్యని, పిల్లల్ని, ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలని బానిసలు చేసి బతికిస్తున్నాడు. ఏది వరస్ట్? విచ్ వన్ విల్ యూ ప్రిఫర్ అండి? ఎవరినైనా అడిగినప్పుడు ఒకసారి పోవడం బెటర్ కదా, అన్ని బాధలు పడి అన్ని అవమానాలు పడి కంటే. జనరల్గా అందుకే చెప్పా దిస్ ఇస్ ద వరస్ట్ ఆఫ్ ఆల్ ద బుక్స్. మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే అఫ్కోర్స్ ఐ నో మీరేంటో నాకు తెలుసు, అంటే చెప్తున్నప్పుడు ఓకే లెట్ ఇట్ బి మామూలు చెప్తున్నారు అనుకున్నాను, కానీ మీరు మొదలెత్తిన తర్వాత మీ మొత్తం 4 or 5 ఐ ఫర్గెట్ ఇట్, మొత్తం ఛానల్స్ అన్ని 6 మొత్తం కంప్లీట్గా ఎక్కడ స్కిప్ కూడా లేదు, అన్ని వింటూ వచ్చేసారు బ్రింజ్ వర్చ్ లైక్. ఇంకొకటి అంటే అఫ్కోర్స్ నేను ఫాదర్ అండి, మాకు 4 years ఉంటాయి. జనరల్గా నాకు ఒక టైప్ ఆఫ్ డౌట్, అంటే ఎలాంటి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇప్పుడు జనరల్గా చిన్న దెబ్బ అయినా ఇవ్వకుండా ఉన్నారు, అదే ఇప్పుడు వెస్టర్న్ సొసైటీస్ కొట్టరు అసలు, కనీసం అలా టచ్ కూడా చేయరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మా ఫాదర్ తీసుకుంటే ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఓకే ఆయన ఏదో అసలు కొట్టకుండా పెంచలేదని చెప్పను, బట్ దట్స్ ఓకే, అదే చాలా మినిమల్ అనమాట. అంటే ఇంకా నేను వినను అనే దాంట్లో అఫ్కోర్స్ నాకు తెలిసి బాగా అల్లరి చేసేవాడిని, బట్ ఎంత అల్లరి చేసినా కొన్ని సిచ్యువేషన్స్ లో హీ కంట్రోల్డ్ మీ విత్ స్టిక్. బట్ ఐ అండర్స్టూడ్, ఐ లవ్ మై ఫాదర్ అండ్ మై పేరెంట్ నెక్స్ట్. బట్ ఇప్పుడు నాకు కిడ్ ఉన్నాడు, సో ఆల్మోస్ట్ అసలు ఎప్పుడు చిన్న దెబ్బ కూడా ఏమో ఎవ్రీథింగ్ ఐ ట్రై టు కన్విన్స్ ఇట్ విత్ మన వాయిస్, అంటే లైక్ చెప్తాను మామూలుగా. మా కిడ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా భయపడతారు, ఎందుకంటే క్వశ్చన్స్ విపరీతమైన క్వశ్చన్స్ వేస్తాడు, లైక్ వాట్ క్వశ్చన్స్ ఇన్ని వేస్తారంటే. ఎందుకంటే నేను అలా చెప్తా, అంటే ఇప్పుడు కరెంట్ ఎందుకు వస్తుంది అంటే నేను ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు కొన్ని చెప్తా, కొన్ని ఎలా అంటే కొన్ని ఇప్పుడు సూర్యుడు ఎక్కడ వెళ్ళాడంటే మీరు చెప్పారు కదా ఇంటికి వెళ్ళిపోయి లైక్ దట్, నేను అంతే కొన్ని అవసరం లేదు, ఈ వయసులో ఇది అవసరం లేదంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వేమనుకుంటున్నావు సంథింగ్ ఆ క్వశ్చన్స్ చేస్తే వాడు చెప్తాడు, నేను అది కంటిన్యూ చేస్తాను కొంచెం వాడికి ఫీల్ హ్యాపీ. లైక్ ఇప్పుడు పక్షులు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి, వాళ్ళ పేరు సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు హౌ కెన్ వి ట్రీట్ లైక్ దట్? సో అస్సలు కొట్టకుండా ఉండాలా, లేకపోతే ఏదైతే పరిమితి మించా, లేకపోతే ఆ డిఫరెన్షియేషన్ ఎలా తీసుకురావాలి అసలు? అంటే దెబ్బ కూడా ఇప్పుడు మురిపెంతో ముద్దుగా చిన్ని పిర మీద వేయటం ఇవన్నీ కామన్ అండి. దీస్ ఆర్ నాట్
కార్పోరియల్ పనిష్మెంట్స్ కదా, ఇవి ముద్దుగా చేసేవి. కానీ కార్పోరియల్ పనిష్మెంట్ అంటే ఒక కర్రతోనో లేదన్నా ఒక గట్టిగానో కొట్టడం అనేది సంహౌ ఐ డోంట్ లైక్, రైట్? అయితే కాన్సిక్వెన్సెస్ నేర్పించాలి కదా, ఎందుకంటే ఎవరు పగతో కొట్టరు పిల్లల్ని, అట్లీస్ట్ సొంత పిల్లల్ని ఎవరు పగతోనో లేకపోతే వీడిని డ్యామేజ్ చేయాలని ఎవరు కొట్టరు. సో దే వాంట్ టు టీచ్ సంథింగ్. సో చాలా మందికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే 4 వేస్తే పెయిన్ విల్ గివ్ ద మెమరీ. సో దిస్ ఇస్ ద కామన్ కాన్సెప్ట్. ఇది ఇన్ని తరాలుగా మనకి నేర్చుకుందే. పెయిన్ గివ్స్ యూ ద మెమరీ ఆఫ్ వాట్ నాట్ టు డూ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. పెయిన్ గివ్స్ యూ ద మెమరీ ఆఫ్ వాట్ నాట్ టు డూ. ఏది చేస్తే పగులుద్దో అది చేయడానికి నెక్స్ట్ టైం భయపడతాం అనమాట. సేమ్ థింగ్ అప్లైస్ టు అడల్ట్స్ ఆల్సో, రైట్? ఇప్పుడు ప్రతిదానికి కరెంట్ తీగలు ముట్టుకునేవాడు ఒకసారి ముట్టుకుంటే భయంకరమైన షాక్ కొట్టిందంటే ఆడు ముట్టుకోడు, ఎందుకంటే హీ రిమెంబర్స్ దట్ పెయిన్. దొంగతనం చేస్తే లోపలేసి ఇరగదీశారు అనుకోండి పోలీసులు, అంటే కొట్టకూడదు బట్ స్టిల్ ఏదైనా 4 దెబ్బలు పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ టైం చేయడానికి ఒక వెనకడికి వేస్తాడు. సో పెయిన్ గివ్స్ యూ ద మెమరీ. అది ఎలాంటి పెయిన్ అయినా, కార్పోరియల్ పనిష్మెంట్, బాడీలీ పనిష్మెంట్ కానీ లేదా మెంటల్ పనిష్మెంట్ కానీ, పెయిన్ గివ్స్ యూ ద మెమరీ ఆఫ్ వాట్ నాట్ టు డూ. సో బాడీ పనిష్మెంట్ నుంచి కాన్సిక్వెన్సెస్ నేర్పించడం మీద పెరగాలండి. అండ్ దిస్ ఇస్ నాట్, దీనికి ఏమి ఒక పర్టికులర్ కోడ్ లేకపోతే ఇలా పద్ధతి ప్రకారం ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది ఎక్కడా లేదండి. పీపుల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ మెథడ్స్. ప్రతి పిల్లలు డిఫరెంట్ కాబట్టి కాన్సిక్వెన్సెస్ నేర్పించాలి, అంటే పర్యవసానాలు నేర్పించాలి. నువ్వు చేసిన పనికి ఇది పర్యవసానం. ఆ పర్యవసానాన్ని వాళ్ళకి నష్టం కలిగించే, అంటే కిడ్స్ విల్ వాల్యూ సమ్ థింగ్స్ అండి. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి టీవీ టైం చాలా ఇంపార్టెంట్ అనుకోండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకోండి. యూ హ్యావ్ టు థ్రెటన్ దెమ్ దట్ ఐ విల్ కట్ యువర్ టీవీ. ఓకే, రైట్? అంటే కాన్సిక్వెన్సెస్ నేర్పించడానికి చిన్న చిన్న కొట్టాల్సిన పని లేదు. యూ హ్యావ్ టు థ్రెటన్ దెమ్ దట్ ఇఫ్ యూ డూ యువర్ హోంవర్క్ ఓన్లీ దెన్ యూ కెన్ గెట్ యువర్ టీవీ. ఇది లేకపోతే నీకు టీవీ లేదు. సో వాట్ యూ వాంట్ టు డూ? ఓకే, దే కంట్రోల్ సమ్వాట్ వితౌట్ టచింగ్, అసలు చేయకుండా చేయొచ్చు. యాక్చువల్గా మా కిడ్ని కూడా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వాళ్ళు తినేవాడు కదా సరిగా, ఫుడ్ తిరగదు. సో నేను ఇంకా ఆలోచించి ఏం చేశానంటే, చెప్పాడు నీ పొట్టలో సమ్ బ్యాక్టీరియా ఉంది, అది నేను కొడతా ఉంది, అందుకే నీకు జలుబు అన్నీ వస్తున్నాయి, తింటే దాన్ని ఇది కొట్టేస్తుంది, సంథింగ్ సమ్ స్టోరీస్. క్యారెట్ తింటే దాని ముక్కు మీద కొడుతుంది, అంటే వీళ్ళు కార్టూన్స్ వస్తాడు తను బాగా, టామ్ జెర్రీ చూస్తాడు. సో టామ్ కి జరి చేస్తుంది కదా, ఇంచుమించుగా అయ్యే చెప్తూ ఉంటా. అది వెళ్ళి నా నాలుగుని ఇలా టచ్ చేస్తుంది, ఇలా పిన్తో ఇలా అంటుంది, ఇలా స్లేట్ తో కొడుతుంది, ఇలా చెప్తూ ఉంటా. సో హీస్ టు అనమాట. ఇప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు, జస్ట్ నేను తిరిపించగలుగుతా అసలు వితౌట్ వాడు తినకుండా మారం చేసే సీన్ ఉండదు. దట్స్ ఓకే, లైక్ ఏం చేస్తున్నా. బట్ ఏంటంటే ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఒకటి, లైక్ స్విట్జర్లాండ్ లో సంథింగ్, ఒక రాణి ముఖర్జీ, ఐ డోంట్ నో, హిందీ మూవీ ఒకటి వచ్చింది. ఇది ఈ కాన్సెప్టే, స్విట్జర్లాండ్ లో ఒక, ఐ డోంట్ నో దట్ కంట్రీ నేమ్ ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా రియల్లీ రెస్పెక్ట్ యూ సార్. అంటే మీరు పర్సనల్ టైం చాలా ఎక్కువ పెడుతున్నారు, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. రియల్లీ గుడ్ సార్ నిజంగా. ఎందుకంటే ఇంచుమించుగా నాది సేమ్ ఐడియాలజీ, బట్ ఎక్కడ డిఫర్ అవుతానంటే నేను, నాకు స్వార్థం, అంటే నా ఫ్యామిలీ స్వార్థం నాకు ఎక్కువ అనమాట. అంటే అఫ్ కోర్స్ రియల్లీ మీ టైం అంత పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చున్నానంటే, ఇప్పుడు ఈ మీతో మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు ఒకసారి నేను జాయిన్ అయ్యి కూడా కట్ అయిపోయేవాడిని, ఎందుకంటే మా వాడు వచ్చేవాడు, నేను ఖచ్చితంగా వాడు ఉంటే వాడిని ఏదో వాడిని చేయాలి కాబట్టి. పర్సనల్ టైం వాల్యూ చాలా బాగా తెలుసు నిజంగా. మీరంతా అఫ్ కోర్స్ నాకు మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ మధ్యన షార్ట్స్ పెడుతున్నారు కదా, మేబీ ఐ రియలీ లైక్ యూ సార్. అంటే మేబీ ఇంకా కొంచెం మై సజెషన్ ఆఫ్ కోర్స్, మేబీ అవి కొంచెం వ్యాలిడ్ వస్తాయేమో. ఎందుకంటే నేను చాలా మంది సజెస్ట్ చేశాను మీ ఛానల్లో. ఒకసారి ఒక అతను ఫోన్ చేసి, సత్యన్ విషయం అంటే 8 సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయన కదా అంటే, లేదు నేను షాక్ అయ్యా, ఎందుకంటే ఎప్పుడు మీ సబ్స్క్రైబర్ చూడాలి, మీరు కంటెంట్ ఉన్నాను కానీ అంత ఇప్పుడు దాని నా నెంబర్ మీదకి ఇప్పుడు వెళ్ళదు అయ్యి. చెప్పాడు సంథింగ్ 10,000 సంథింగ్ నెంబర్ చెప్తే, కాదు నేను ఇంకా ఇమాజిన్ నీ మిలియన్ ఉంటారేమో అనుకున్నా. తక్కువ అనుకోండి, ఎందుకంటే కంటెంట్ అలా ఉంది, కంటెంట్ కి మిలియన్ ఖచ్చితంగా ఉంటారు. లేదు నేను పంపుతానని చెప్పి అప్పుడు నేను ఓపెన్ చేసి పంపుతున్నప్పుడు చూసాను, ఏంటిది ఎంత తక్కువ అంటే. అది మాత్రం చాలా బాధపడే విషయం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరెంట్ దాంట్లో ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు చెప్పి నాకు తెలుసు. యాక్చువల్గా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంతమంది వీడియో చూస్తున్నారో అర్థం కాదు. అలాంటిది ఇది మాత్రం నేను ఏం చేస్తానంటే, మామూలుగా
సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఏదైనా కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూడండి, వీడియో చేస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ చూసి వాళ్ళు చూస్తారు, ఇంకా మనం ఏం చేయలేమని దాని గురించి. అంతేలేండి, ఆర్గానికలీ గ్రో అవుదాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక 2-3 నెలల్లో 10,000 వచ్చేస్తుంది. ఆల్రెడీ 9.5కి వచ్చేసింది. సో 10కి వచ్చేస్తాయి. సో స్లోగానే పెరుగుదాం. దిస్ ఇస్ గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ కదా. ఒక్కసారిగా మిలియన్ అంత ఎందుకు, మనకు అనవసరం కూడా. అదే ఆర్గానిక్ లేకుండా ఎంతమంది ఉన్నా వేస్ట్. అవునవును. సో స్లోగానే లెట్ ఇట్ గ్రో స్లోలీ. అయినా ఇక్కడ ఇది ఛానల్ గ్రోత్ కంటే కూడా పీపుల్ అబాండనింగ్ ది స్టూపిడిటీస్, అది మాత్రం కాదు, అబాండనింగ్ సూపర్స్టిషన్స్. వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ఆఫ్ కోర్స్ మై ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ నేను ఏథిస్ట్ ఉంటాను. మా వైఫ్ తన పూజలు చేసుకుంటా, తన పని తను చేసుకుంటుంది, నేను నా పని చేసుకుంటాను. ఆఫ్ కోర్స్ కిటికి నేను ఏం చేస్తానంటే చెప్పను, నువ్వే అంటే స్టూపిడ్ టు సే, నమ్మకుద్దాను నమ్మను, ఫ్యూచర్ లో కూడా చెప్పను. బట్ నేను నా వైపు నుంచి సైంటిఫిక్ గా చెప్తా. ఏదైనా ఇది సైంటిఫిక్ గా జరిగేది, ఇప్పుడు ఏదైనా జరిగితే సైంటిఫిక్ ఇలా జరుగుతుంది. సో హీ కెన్ డిసైడ్. ఇప్పుడు మామూలుగా అనుకుంటారు, మార్చేయాలనుకుంటారు చాలా మంది. యాక్చువల్గా మార్చడం వల్ల ఎవరు మారు, నాకు అది తెలుసు బాగా. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నేను నా 9th క్లాస్ అనుకుంటా అండి, మేబీ ఐ కెన్ మేక్ ఇట్ అప్. నాకు అర్థమైంది 9th క్లాస్ నుంచి. అంటే ఐ హ్యావ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఎలా ఉండడం 20 సంవత్సరాలు తెలుసు. సో మన రీజన్స్ ఇచ్చి వదిలేయాలి. మీరు చెప్తున్నారు కదా, లైక్ అది చాలా వ్యాలిడ్ పాయింట్. జస్ట్ ఆడు మా మైండ్లో అది చెప్పి వదిలేయాలి, అంతేగాని మనం సెపరేట్గా వచ్చి మొత్తం లేదు అని ధ్వంసం చేస్తాం అంటే మాట్లాడేవాళ్ళు, మన దగ్గర మాట్లాడేవాళ్ళు. నేను చెప్పేది ఇది అప్లై అవుతుంది. మన దగ్గర ఉండే వాళ్ళకి అలా టూ మచ్ చెప్పినా తర్వాత క్వశ్చన్ మనం అడగరు, భయపడతారు. ఎందుకంటే ఇది అలగలేదు అంటాడు, మళ్ళీ నేను తన డిసప్పాయింట్మెంట్ అవుతాడని చెప్పి అసలు అడగను కూడా మానేస్తారు. సో దట్స్ వై నేను మీరు చెప్పింది అట్ ఆల్ టైమ్స్ క్వశ్చనింగ్ ఎబిలిటీని ఎప్పుడు చంపకూడదండి. ఇంకోటి, నిజం చెప్పిన వాళ్ళని అది తప్పు చేసినా సరే, ఇప్పుడు పేరెంటింగ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇన్ దట్ ఫ్లో. నిజం చెప్పిన వాళ్ళని ఎప్పుడు శిక్షించకూడదు. కాన్సిక్వెన్సెస్ రుచి చూపించాలి కానీ, ఎందుకంటే రేపొద్దున నిజం చెప్పడానికి భయపడకూడదు అనమాట పిల్లలు. అరే ఈ ఫోన్ పగలగొట్టింది నువ్వేనా అంటే, అవును నేనే అని చెప్పి తలదించుకున్నాడంటే వాళ్ళు ఆల్రెడీ నిజాయితీ ఒప్పేసుకున్నట్టు. ఆ నిజాయితీయే మనకు కావాలండి. అది లేకనే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది జనరల్ మా ఇంట్లో కూడా జరిగింది సేమే. అదే. సో వెన్ దే యాక్చువల్లీ గివ్ దట్, ఓకే అవును నేనే చేశాను అంటే యూ కెన్ జస్ట్ డిస్కస్ విత్. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. నో నీడ్ ఆఫ్ ఎనీ పనిష్మెంట్. కనీసం ఒప్పుకున్నారు. రేపు పొద్దున్న ఇంకేదైనా పగలగొడితే చెప్తే తంతట్లే ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి అబద్ధాలు చెప్తారు కదా. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ రివార్డ్ ఆనెస్టీ అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద అవుట్కమ్ ఇస్. ఆనెస్టీని రివార్డ్ అంటే ఆహా మంచి పని చేసాను చాక్లెట్ ఇవ్వకూడదు, రేపు పొద్దున్న నిజంగా ఇంకోటి పగల కొడితే చాక్లెట్ వస్తారు. రైట్. సో రివార్డింగ్ ఆనెస్టీ మీన్స్ దట్ దెర్ ఇస్ నో పనిష్మెంట్ టు బీయింగ్ ఆనెస్ట్, అంతే. థ్యాంక్ యూ సార్. అంటే మీతో చాలా మాట్లాడడం ఉన్నా కానీ అఫ్ కోర్స్ ఐ డూ నో చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. షూర్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బై.